హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు చంద్రుడు గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు మనసుకి కారకుడు మరియు తల్లి కారకుడు కూడా. ఇక్కడ సూర్యుడు ఆత్మకు కారకుడైతే చంద్రుడు తన మానసిక స్థితిని, ఆలోచనలని మరియు భావోద్వేగాలని నియంత్రిస్తాడు. అయితే ఈ జ్యోతిష శాస్త్రంలో చంద్రుడిని మానసోజాతః అని కూడా అంటారు. అంటే చంద్రుడు మనసు నుండే పుట్టాడు అని అంటారు. ఓకే, ఇక్కడ జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడికి కర్కాటక రాశికి అధిపతిని ఇచ్చారు. ఈ కర్కాటక రాశి కాలపురుష చక్రంలో 4వది. అంటే 4వ స్థానం తల్లి స్థానం. అంటే తల్లి లాంటి మనసు ఉండే గ్రహం అన్నమాట. తల్లికి కూడా ఈ చంద్రుడిని సూచిస్తారు. ఇక రాశి మరియు నక్షత్రాధిపతి, రాశి చెప్పాము, నక్షత్రాధిపతి శ్రవణము, రోహిణి, హస్త. ఈ నక్షత్రానికి చంద్రుడే అధిపతి. ఇక్కడ ఉచ్చస్థానాలు ఏంటంటే వృషభ రాశి పరముచ్చ స్థితిని పొందుతాడు చంద్రుడు. ఇక అంటే అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఇక వృశ్చిక రాశిలో నీచస్థితి, అత్యంత నీచస్థితి అంటే పరమ నీచ స్థితిని, బలహీనంగా ఉంటాడని చెప్పవచ్చు. అయితే చంద్రుడి ప్రాముఖ్యం ఏంటంటే చంద్రుడు మాతృకారకుడు. జ్యోతిష్యంలో చంద్రుడిని తల్లికి ప్రతిరూపంగా భావిస్తాము. చంద్రుడు జాతకంలో ఉండే స్థితిని బట్టే తల్లితో బంధం, ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. ఇక భావోద్వేగాలు, ఆలోచనలు మనిషి యొక్క ప్రశాంతతను, మానసిక ప్రశాంతతను, మానసిక బలాన్ని, ఊహాశక్తిని మరియు సృజనాత్మకతని ఈ చంద్రుడి నుండే మనం చూస్తాము. దీని వలననే, చంద్రుడి ప్రభావం వలననే ఇవి ఆధారపడి ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే రాశి నిర్ణయం బట్టి చంద్రుడు అంటే మన జన్మరాశి అన్నమాట, మూన్ సైన్. అంటే మీరు కర్కాటక రాశిలో కొడితే కర్కాటక, అంటే మీ రాశి ఏ రాశి అయితే ఆ రాశిలో చంద్రుడిని బట్టే మనం రాశిని లెక్కిస్తామని చెప్పవచ్చు. అయితే జాతకంలో చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుందంటే పూర్ణ చంద్రుడు అంటే శుభ చంద్రుడు. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. ప్రశాంతమైన మరియు మంచి జ్ఞాపక శక్తితో సమాజంలో మంచి గౌరవం మరియు ధనలాభం పొందుతాడని చెప్పవచ్చు. క్షీణచంద్రుడు లేదా పాపగ్రహాల ప్రభావం. చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే మానసికంగా ఒత్తిడి, నిరాశ, డిప్రెషన్ వంటి రోగాలు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోక సరైన సమయానికి కూడా తీసుకోలేకపోవడం ఉంటుంది. ఈ చంద్రుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఊపిరితిత్తులు మరియు మెంటల్ హెల్త్కి సంబంధించి సమస్యలు రావచ్చు అని చెప్పవచ్చు. ఇక ఈ చంద్రుడి దోషాలు నివారణ చేసుకోవడానికి మనం ప్రతి సోమవారం శివుడిని ఆరాధించడం వల్ల, శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా వరకు ఈ దోషాన్ని, తీవ్రతని తగ్గించవచ్చు. ఇక చంద్రుడు అంటే ఏ గ్రహాలతో కలిస్తే ఎలాంటి యోగం ఉంటుందంటే చంద్రుడు ఏ గ్రహంతో కలిశాడు లేదా ఏ గ్రహం ద్వారా చూపబడుతున్నాడు అంటే ఆ మనిషి యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు. ఉదాహరణకి గురువు ప్లస్ చంద్రుడు, దీన్ని గజకేసరి యోగం అంటాము. అంటే అత్యున్నత మేధస్సు, సమాజంలో గొప్ప గౌరవం మరియు ధార్మిక చింతన, స్థిరమైన మనసు లభిస్తాయి. అంటే చంద్రుడికి ప్లస్ ఒక శుభగ్రహమైన గురువు కలయిక వల్ల ఈ గజకేసరి యోగం అత్యంత బలమైన యోగంగా చెప్తాము మనం జ్యోతిష శాస్త్ర రీత్యా. ఇక చంద్రుడు మరియు బుధుడు సునిశ్చిత బుద్ధి యోగం అంటాం దీన్ని. అంటే అద్భుతమైన వ్యాపార నైపుణ్యం, వాక్చాతుర్యం జాతకుడు కలిగి ఉంటాడని చెప్పవచ్చు. గణితము మరియు కమ్యూనికేషన్ రంగాలలో చాలా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఇక చంద్రుడు మరియు శని అంటే దీనిని విషయ యోగం మరియు పునర్పు దోషంగా చెప్తాము. ఇక్కడ జాతకుడికి మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతి పనిలో ఆలస్యం, ఒంటరిగా ఉండాలనే భావన కలుగుతాయని చెప్పవచ్చు. ఇక చంద్రుడు మరియు రాహు లేదా కేతు, దీనిని మనం గ్రహణ దోషంగా చెప్తాము. అంటే లేని భ్రమలని నమ్మడము, విపరీతమైన ఆలోచనలు, మానసిక అస్థిరత లేదా సైకలాజికల్
భయాలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్గా కూడా చెప్తాము. ఇక చంద్రుడికి ఇరుపక్కల గ్రహాలు లేకపోవడం, దీనిని ఖేమధ్రువ దోషం అంటాం. అంటే జాతకంలో చంద్రుడు, ఉదాహరణకి కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మిథున రాశిలో మరియు సింహరాశిలో గ్రహాలు లేకపోతే దానిని ఖేమధ్రువ దోషంగా చెప్తాము. చుట్టూ అంటే ఈ దోషం వలన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరితనంగా ఫీల్ అవుతారని చెప్పవచ్చు. మానసిక అశాంతి చాలా తీవ్రంగా వేధిస్తుందని చెప్పవచ్చు. ఇక మనం భావాల రీత్యా చంద్రుడిని చూద్దాం. మన జాతక చక్రంలో ఈ 12 భావాలలో చంద్రుడు ఉన్న స్థితిని బట్టి చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ, కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 భావాలలో చంద్రుడు ఇక్కడ ఉంటే జాతకుడు హృదయుడై ఉంటాడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవాడవుతాడు. మరియు 4వ స్థానం మాతృస్థానము, సుఖస్థానము చంద్రుడికి స్వక్షేత్రం లాంటిది. కాబట్టి ఇక్కడ ఉంటే జీవితంలో భౌతిక సుఖాలను, వాహన యోగము బాగుంటుందని చెప్పవచ్చు. ఇక త్రిక స్థానాలు అంటే 6, 8, 12 భావాలు అన్నమాట. ఇవి జ్యోతిష శాస్త్రంలో కొంచెం బలహీనమైన స్థానాలు. 6లో ఉంటే మానసిక ఆందోళన వచ్చే అవకాశం, సైకలాజికల్ డిజాస్టర్స్. ఇక 8లో ఉంటే చంద్రదోషం, బాలారిష్ట దోషం అని చెప్పవచ్చు. చిన్నతనంలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెప్తాము. ఇక 12లో ఉంటే విపరీతమైన ఖర్చులు, నిద్రలేమి, ఆధ్యాత్మికత లేదా విదేశీయానానికి అనుకూలం అని చెప్తాము. ఇక మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుందంటే, మానవ శరీరంలో 70% వరకు నీరు ఉంటుందని చెప్తారు. భూమిపై సముద్రపు ఆటుపోట్లను శాసించే చంద్రుడు శరీరంలో కూడా ద్రవాలను ప్రభావితం చేస్తాడు. జాతకంలో చంద్రుడు బలహీనపడితే రక్తహీనత, జలుబు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ఋతుక్రమ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తాము. ఇక పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మానసిక రోగులకు లేదా విపరీతమైన భావోద్వేగాలు ఉన్నవారి ప్రవర్తనలో మార్పులు రావడానికి ఈ చంద్రుడి ఆకర్షణ శక్తే కారణం. ఇక జాతక చక్రంలో 1 నుండి 12 భావాలలో ఈ చంద్రుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడంటే, ముందుగా అంటే ఇక్కడ సమగ్రంగా చెప్పాలంటే చంద్రుడు ఉన్న రాశి అది మిత్ర రాశ, శత్రు రాశ, ఉచ్చస్థితియా, నీచస్థితియా మరియు ఆ ఇతర గ్రహాల వీక్షణను బట్టి కూడా ఈ ఫలితాలలో మార్పులు ఉంటాయని చెప్తాము. కానీ ఉదాహరణకి ఫస్ట్ ముందు చూద్దాం. 1వ భావంలో చంద్రుడు ఉంటే కనుక అంటే దానిని లగ్న స్థానం అంటాము. ఇక్కడ ఫలితం, చంద్రుడు లగ్నంలో ఉంటే జాతకులు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు, దయాగుణము, సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పవచ్చు. అయితే వీరికి మూడు త్వరగా మారుతుంది, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళకి జలగండాలు లేదా జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ధనస్థానం 2వ భావం, వాక్స్థానం కూడా ఫలితం, ఆర్థికంగా చాలా మంచి స్థానం, ధనలాభం స్థిరంగా ఉంటుందని చెప్తాము. ఇక కుటుంబంపై అమితమైన ప్రేమ ఉంటుంది వీళ్ళకి, మాట్లాడే తీరు చాలా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ క్షీణచంద్రుడైతే ధన నష్టము, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు. ఇక 3వ భావంలో పరాక్రమ, సహోదర స్థానం, జాతకుడికి మంచి ఊహాశక్తి ఉంటుంది, సృజనాత్మకత శక్తి ఉంటుంది, క్రియేటివిటీ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఇక మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రయాణాల పట్ల ఎక్కువ ఇష్టంగా ఉంటారు, తోబుట్టువులతో ముఖ్యంగా సోదరీమణులతో మంచి బంధాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 4వ భావం మాతృసుఖ స్థానం మరియు వాహన స్థానం కూడా, ఇది అత్యంత బలమైన స్థానం, దిగ్బలం పొందుతాడు ఇక్కడ చంద్రుడు, జీవితంలో అన్ని భౌతిక సుఖాలను లభిస్తాయని చెప్పవచ్చు. మనస్తత్వం, తల్లితో అనుబంధం చాలా బలంగా ఉంటుంది, ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, అలా ఉంచుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడతారు. ఇక సమాజంలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయని చెప్పవచ్చు. ఇక 5వ భావం పూర్వ పుణ్యస్థానం, సంతాన స్థానం, ఇక్కడ తీవ్రమైన మేధస్సు, మంచి విద్యాభ్యాసం కలిగి ఉంటారు, కళలు, సాహిత్యం, సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది, సంతానం వల్ల సంతోషం కూడా కలుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో సున్నితంగా ఉంటారు, షేర్ మార్కెట్లు
వంటి వ్యాపారాల్లో ఆసక్తి కూడా చూపిస్తారని చెప్తాము. ఇక 6వ భావం రుణ రోగ శత్రుస్థానం. ఇది చంద్రుడికి అంత అనుకూలమైన స్థానమేం కాదు. ఇక్కడ మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలకే ఎక్కువగా భయపడటం లేదా ఒత్తిడికి లోనవ్వటం జరుగుతుంది. ఇక జీర్ణక్రియ సమస్యలు, జలుబు లేదా కడుపుకు సంబంధించిన వ్యాధులు రావచ్చు. శత్రువుల వల్ల కూడా ఇబ్బందులుగా పడతారు. ఇక 7వ భావం కలత్ర స్థానం మరియు భాగస్వామ్య స్థానం. ఇక్కడ వివాహ జీవితం బాగుంటుంది. అందమైన మరియు సున్నిత మనస్కుడైన లేదా మనస్కురాలైన భాగస్వామి లభిస్తారు. ఇక్కడ సమాజంలో ఇతరులను సులభంగా కలిసిపోతారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. చంద్రుని కళ్ళలాగే భాగస్వామితో బంధంలో ఒడిదుడుకులు రావచ్చు. ఇక 8వ భావం ఆయుష్ స్థానం, కష్టస్థానం. దీనిని చంద్రదోషం లేదా బలహీన స్థానం అంటారు. తీవ్రమైన మానసిక అస్థిరత ఉంటుంది. ఇక్కడ అనవసరమైన భయాలు, డిప్రెషన్, ఒంటరితనం వేధిస్తాయి జాతకుడికి. రహస్య విషయాలు, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుందని చెప్తాము. ఇక చిన్నతనంలో తరచూ అనారోగ్య సమస్యలు, బాలారిష్టం రావచ్చు. నీటితో జాగ్రత్తగా ఉండాలి. ఇక 9వ భావం భాగ్యభావం, ధర్మస్థానం, పితృస్థానం అంటాము. అయితే అత్యంత శుభప్రదమైన స్థానం ఇది. అదృష్టం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పవచ్చు ఈ స్థానంలో కనుక చంద్రుడు ఉంటే. ఇక మనస్తత్వం ఎలా ఉంటుందంటే దైవచింతన, ధార్మిక గుణం ఎక్కువగా ఉంటాయి. సుదూర ప్రయాణాలు, విదేశీ యోగం కూడా ఉంటుందని చెప్తాము. గమనిక ఇక్కడ ఏంటంటే తండ్రితో మంచి సంబంధాలు ఉంటాయి. సమాజంలో మంచి గురువుగా కూడా గుర్తింపు పొందుతారు. ఇక 10వ భావం కర్మ, ఉద్యోగ, కీర్తి స్థానం. కెరీర్లో మంచి ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నిరంతర మార్పులు ఇష్టపడతారు. పాలు, నీరు, ఇతర ఆహార పదార్థాలు, హోటల్ బిజినెస్, ట్రావెల్స్, నర్సింగ్, వైద్య రంగాలలో రాణిస్తారని చెప్పవచ్చు. పబ్లిక్ లైఫ్లో మంచి పేరు సంపాదిస్తారని చెప్పవచ్చు. ఇక 11వ భావం లాభస్థానం. ఇది కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ వివిధ మార్గాల ద్వారా డబ్బు కూడా వస్తుంది, లాభాలను కూడా ఆర్జిస్తారని చెప్పవచ్చు. స్నేహితుల వలయం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల సహాయం లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటుందని చెప్తాము. ఇక్కడ ఆర్థికంగా ఎటువంటి లోటు కూడా ఉండదని చెప్పవచ్చు జాతకుడికి. ఇక ఆఖరిదైన 12వ భావం వ్యయస్థానం, మోక్షస్థానం. విపరీతమైన ఖర్చులు ఉంటాయి. నిద్రలేమి సమస్యలు కూడా వేధించవచ్చు. ఏకాంతాన్ని ఇష్టపడతాడు జాతకుడు. ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాడు. ఇక్కడ అనుకూలమైనది ఏంటంటే విదేశీయానానికి, విదేశంలో స్థిరపడటానికి, మోక్ష సాధనకి ఇది చాలా అనుకూలమైన స్థానం అని చెప్తాము. ఓకే. ఇక 12 భావాలలో 12 ఇళ్లలో చంద్రుడు ఉండడం చూసాం కదా. ఇక జ్యోతిష్య శాస్త్రంలో మనకి అస్తంగత్వం అంటే చంద్రుడు, వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు తన కాంతిని కోల్పోతాడు. దీనిని అస్తంగత్వం అంటాము. కానీ నిజానికి చంద్రుడి విషయంలో ఈ నియమం అసలు వర్తించదనే చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా వచ్చే చంద్రుడి స్థితిని అస్తంగత్వం అనకుండా క్షీణచంద్రుడు లేదా అమావాస్య చంద్రుడుగా పిలుస్తారని చెప్పవచ్చు. ఇక్కడ చంద్రుడికి అస్తంగత్వం ఎందుకు వర్తించదు అంటే కాంతి ప్రతిఫలనం. అంటే చంద్రుడికి సొంతంగా కాంతి లేదు. అతను సూర్యుడి కాంతిని ప్రతిబింబింప చేస్తూ అంటే రిఫ్లెక్ట్ చేస్తాడు, ప్రకాశిస్తాడు. కాబట్టి సూర్యుని పక్కకు వచ్చినప్పుడు చంద్రుని కాంతి సూర్యునిలో కలిసిపోతుంది తప్ప ఇతర గ్రహాలతోని దెబ్బతిన్నదు, అంటే కంబస్ట్ కాదన్నట్టు. ఇక అమావాస్య స్థితి అంటే సూర్యుడు, చంద్రుడు ఇద్దరు ఒకే రాశిలో ఒకే దగ్గరగా డిగ్రీలో వచ్చినప్పుడు ఆ రోజు అమావాస్య అవుతుంది. దీనిని న్యూమూన్ అంటాం కదా మనం. సో జ్యోతిష శాస్త్రంలో దీనిని అస్తంగత్వం అనడానికే బట్టి అమావాస్య దోషం లేదా క్షీణచంద్ర స్థితి అని పిలుస్తారు. ఇక సూర్యచంద్రుల కలయిక ప్రభావం. అయితే జాతక చక్రంలో సూర్యుడు ఆత్మ, తండ్రి, మరియు చంద్రుడు తల్లి, మనస్సు ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు అంటే 0 to 12 డిగ్రీల మధ్య లోపు ఉన్నప్పుడు దాని ప్రభావం మనిషి మనస్తత్వంపై బలంగా ఉంటుందని చెప్తాము. అయితే ఇలా ఉండడం వల్ల జాతకుడికి తీవ్రమైన మానసిక ఘర్షణ ఉంటుంది. సూర్యుడి అమితమైన వేడికి అహం, ఈగో, చంద్రుడు చల్లదనాన్ని, భావోద్వేగాలను సూచిస్తాడు. కాబట్టి వీరిద్దరు కలిసినప్పుడు మనసులో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఇక
జాతకుడి అంతర్గత భావాలను బయటకు వ్యక్తపరచకపోవడం జాతకుడికి కష్టంగా మారుతుంది. ఆ జాతకుడికి ఆత్మవిశ్వాసం కూడా లోపిస్తుందని చెప్తాము. అంటే సూర్యుడి కాంతి తీవ్రత వల్ల చంద్రుని బలం తగ్గుతుంది. ఆ వ్యక్తి తన సొంత నిర్ణయాలపై నమ్మకం కోల్పోతాడు. తరచుగా మూడ్ స్వింగ్స్, నిరాశకు కూడా గురవుతాడని చెప్పవచ్చు. ఇక తల్లిదండ్రుల ప్రభావం ఈ జాతకంలో కలయిక బాగుంటే తల్లిదండ్రుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఒకవేళ ఈ కలయిక రాహుకేతు శని ప్రభావం ఉంటే తల్లిదండ్రుల మధ్య కూడా విభేదాలు, తల్లికి అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది చంద్రుడు గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ ఆల్సో.